నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్లో ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే నల్గొండ భువనగిరికి ఎవరు ఎంపీ అభ్యర్థులు అనేది సస్పెన్షన్ కొనసాగుతుంది. ఒక పక్కేమో చామల కిరణ్, కోమట వెంకటలక్ష్మిలు ఇద్దరు కూడా టికెట్స్ని ఆశిస్తున్నారు. సో దీని పెద్ద మరింత సమాచారం మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్ విడుదలైనప్పటికీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతవరకు ఇటు నల్లగొండ కానీ ఇటు భువనగిరి కానీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ బీఆర్ఎస్ నాయకులలో కొంత అసంతృప్తి నెలకొంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఎంతమంది అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో కొంత ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇటు తెలుసకపోవడంతో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా ముందుకు రావడం లేదని ప్రచారం కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆశావాహులు ఎక్కువ ఉండడంతో ఈ కొంత డిలే ఏర్పడుతుందని కూడా కొంత మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొమరెడ్డి కుటుంబం నుంచి కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, అదేవిధంగా కొమరెడ్డి సోదరుని కుమారుడు కొమరెడ్డి చంద్రబాబు రెడ్డి కూడా పోటీ పడటం తెలిసింది. ఈ నేపథ్యంలో మరి కొంత ఎవరికి టికెట్ ఇవ్వాలనే ఆదిస్థానం కొంత ఢిల్లీలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలే శేఖర్ రెడ్డి, అదేవిధంగా శాసనసభ్యుడి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో పార్టీలో చేరే విధంగా ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఎవరిని ప్రకటిస్తుంది అనేది వేచి ఉండాల్సింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆశావాలు ఎక్కువ ఉండడం వలన మరి కొంత ఆలస్యమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది వరుణ్. రైట్ దశరథ, చూసుకున్నట్లయితే అంటే అధిష్టానం వీళ్ళిద్దరిలో ఎవరికి మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? చామల కిరణ్ కా లేదంటే కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా ఇద్దరిలో ఒకరికి, వీళ్ళిద్దరిలో ఎవరికి అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది? ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు అని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ కోమారెడ్డి కుటుంబంలో లక్ష్మీ కన్నా లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి వరుణ్ కుమార్. రైట్. అయితే దశరథ, త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? త్రిముఖ పోరు ఉంటుందా నల్గొండలో, లేదంటే ద్విముఖ పోరే ఉంటుందా? ఏదేమైనప్పటికీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరే ఉండేదని కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా అక్కడ బీఆర్ఎస్ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ కి ఓటు శాతం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు వరుణ్.